పువ్వుల దండ తీసుకెళ్లి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు. ఉంచి తీసి కళ్ళకద్దుకుని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి, ఏమాయ్ పరదేవతా ప్రసాదం తలలో పెట్టుకో అన్నాడు. ఇంతకుముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా ఆమె పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడ్డానికి తేడా ఉందా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది, ఇప్పుడు మంచి పాము మీకు అనుభవంలోకి వస్తోంది. ఇది మార్పు. ఇదే ఇంతకుముందు ఏది కనపడితే అది తనకి తినాలనిపించినవన్నీ వండుకు తిన్నాడు. ఇప్పుడు తింటాడు. ఎలా తింటాడు? తన కొరకని తిన్నాడు. పూర్వం ఎవరైనా చక్కెర పొంగల్ తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు, వాళ్ళు చూస్తారేమో. ఇప్పుడు ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తను తింటాడు. ఇప్పుడేమైంది? పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది, ఈ పాము వృద్ధిలోకి వచ్చింది. ఇది పాముల యొక్క మార్పు.